మీరు సౌందర్య అని పేరు పెట్టుకున్నారా? అలా పెట్టుకున్నవారు ఈ వీడియోను చివరి వరకు చూడండి. సౌందర్య పేరుని గనక చూసుకుంటే చాలియన్ సిస్టమ్ ప్రకారం ఈ వాల్యూస్ యేసుకొని గనక మనం ఈ 9 గదుల బాక్స్‌లో గనక ఫిల్ చేసినట్లయితే మనకు ఏ విధంగా ఉన్నాయి మన సమస్యలు పాజిటివా? నెగెటివా? అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఇక్కడ సౌందర్య ఎస్ అంటే 3. 3 అంటే రిలేషన్‌షిప్‌లో అందరితో బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ సౌందర్య పేరు పెట్టుకున్నవారు. అదేవిధంగా ఓ అంటే 7. 7 అంటే వ్యాపారం. సౌందర్య ఏ వ్యాపారం చేసినా గూడా లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. యు అంటే 6. 6 అంటే చదువు. ఉన్నత చదువులు చదివే అవకాశం ఉంది సౌందర్యకి. ఎన్ అంటే 5. సొంత గృహం కట్టుకునే అవకాశం ఉంది. డి అంటే 4. రుణ బాధలు తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. అదేవిధంగా ఆర్ అంటే 2. సంతానం. సౌందర్యకి సంతానం కలుగుతుంది. వై అంటే 1. వివాహం. సౌందర్యకు వివాహం జరుగుతుంది. ఇక్కడ గనక మనం చూసుకున్నట్లయితే సౌందర్య విషయంలో మనకు అన్నీ పాజిటివ్‌గానే వచ్చాయి. మనకు నెగెటివ్‌గా వచ్చినయి గనక చూసుకున్నట్లయితే 8. 8 అంటే అనారోగ్యం. ఆరోగ్య విషయంలో సౌందర్యకు అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఉదాహరణకు గనక మనం సినీ నటి సౌందర్యాన్ని చూసుకున్నాం అనుకోండి, అన్ని విషయాల్లో బానే ఉంది. కానీ అనారోగ్య విషయంలో చూసుకుంటే ఆమెకు అనేక సమస్యలు తలెత్తాయి. అదేవిధంగా 9దో నంబర్ చూసుకున్నట్లయితే మనకు విదేశీ ప్రయాణం. విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వారికి కూడా అంత సులువుగా ఉండదు. ఇప్పుడు మనం గనక సౌందర్య విషయంలో చూసుకుంటే ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యి మరణించింది. దీనికి కారణం ఏంటంటే పేరులో వైఏ సిరీస్‌తో ఉండడం గూడా దీనికొక కారణం గావచ్చు. ఎందుకంటే ఇప్పుడు అభయ, నిర్భయ ఇలా చూసుకున్నట్లయితే వైఏ సిరీస్‌తో ఎండ్ అయ్యే వారికి గూడా అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. మీరు గనక ఒక్కసారి సౌందర్య అని పేరు పెట్టుకొని మీకేమైనా సమస్యలున్నట్లయితే పేరుతో గాకుండా మీ డేట్ ఆఫ్ తో కూడా ఒక్కసారి మెర్జ్ చేసి చూసినట్లయితే మీకు ఏ విధంగా ఉంటుందనేది ఒక్కసారి మీరు తెలుసుకోండి.